సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రస్సెల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మాట్లాడబోతున్నాం. లైక్ డబ్ల్యూడబ్ల్యూ చైర్మన్ మిస్టర్ మెక్ మ్యాన్ గురించి, ది మోస్ట్ అమంగ్ మ్యాన్ బ్రాన్ స్ట్రోమన్ గురించి, డ్రూ మ్యాకింటైర్ గురించి, న్యూ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ బాబీ లాష్లీ గురించి, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి, రేటెడ్ ఆర్ సూపర్ స్టార్ ఎడ్జ్ గురించి, ద బిగ్ డాగ్ రోమన్ రేన్స్ గురించి. అండ్ అంతేకాదు మనం ఈరోజు ఈ వీడియోలో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడబోతున్నాం. సో గైస్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. సో టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడదాం ఈ వారం జరిగిన రా వ్యూవర్షిప్ గురించి. అండ్ గాయస్, మీరు వచ్చి మీ స్క్రీన్ పైన ఈ వారం జరిగిన రాకి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 1.884 మిలియన్ వ్యూవర్షిప్. అవును గైస్, 1.884 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది ఈ వారం జరిగిన రాకి. అండ్ గైస్, లాస్ట్ వీక్ జరిగిన రాతో కంపేర్ చేస్తే లాస్ట్ వీక్ జరిగిన రాకి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 1.890 మిలియన్ వ్యూవర్షిప్. సో గైస్, లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే ఈ వారం జరిగిన రాకి కొంచెం తక్కువ వ్యూవర్షిప్ వచ్చింది, బట్ స్టిల్ రాకి కొంచెం బెటర్, అంటే 1.8+ మిలియన్ వ్యూవర్షిప్ వస్తుంది. అండ్ గైస్, బాబీ లాష్లీ అంటే మన ద మిస్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ అయినప్పటి నుంచి, అండ్ బాబీ లాష్లీ డబ్ల్యూడబ్ల్యూ టైటిల్ ఫీల్డ్లో ఇన్వాల్వ్ అయినప్పటి నుంచి ఫ్యాన్స్ కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అందుకనే రాకీ 1.8 మిలియన్+ వ్యూవర్షిప్ వస్తుంది. అండ్ గైస్, ఒకవేళ అంత మంచిగా ఉంటే రాకీ చాలా తొందరలోనే 2 మిలియన్+ వ్యూవర్షిప్ కంపల్సరీ వస్తుంది ఎవ్రీ వీక్. అండ్ గైస్, అంతేకాదు మీలో చాలా మంది నాకు స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ అడిగినారు. సో చూడండి గైస్, లాస్ట్ వీక్ జరిగిన స్మాక్ డౌన్కి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 2.145 మిలియన్ వ్యూవర్షిప్. అవును గైస్, లాస్ట్ వీక్ జరిగిన స్మాక్ డౌన్కి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 2.145 మిలియన్ వ్యూవర్షిప్. అండ్ గైస్, మనం అంతకుముందు జరిగిన స్మాక్ డౌన్కి లాస్ట్ వీక్ జరిగిన స్మాక్ డౌన్తో కంపేర్ చేస్తే ఆ స్మాక్ డౌన్కి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 2.217 మిలియన్ వ్యూవర్షిప్. సో గైస్, మనం అంతకుముందు జరిగిన స్మాక్ డౌన్కి లాస్ట్ వీక్ జరిగిన స్మాక్ డౌన్తో కంపేర్ చేస్తే లాస్ట్ వీక్ జరిగిన స్మాక్ డౌన్ కొంచెం తక్కువ వ్యూవర్షిప్ వచ్చింది, బట్ గైస్ గుడ్ న్యూస్ ఏంటంటే ఎవ్రీ వీక్ స్మాక్ డౌన్కి 2 మిలియన్+ వ్యూవర్షిప్ కంపల్సరీ వస్తుంది. అండ్ గాయస్, అంతేకాదు మీలో చాలామంది నాకు అప్పుడప్పుడు ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతారు. అంటే క్వశ్చన్ ఏంటంటే, అన్న మన ఇండియా నుంచి రా అండ్ స్మాక్ డౌన్కి ఎవ్రీ వీక్ ఎంత వ్యూవర్షిప్ వస్తుంది, దీని గురించి అప్డేట్ ఇవ్వని మీరు చాలామంది నాకు అప్పుడప్పుడు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతుంటారు. అండ్ గైస్, ఫైనలీ మనకి మన ఇండియా వ్యూవర్షిప్ వచ్చింది, అంటే జనవరిలో టోటల్ రా అండ్ స్మాక్ డౌన్కి ఎవ్రీ వీక్ ఎంత వ్యూవర్షిప్ వచ్చింది దానిపైన మనకి ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది. సో చూడండి గైస్, జనవరిలో ఎవ్రీ వీక్ రాకి 4 మిలియన్+ వ్యూవర్షిప్ వచ్చింది మన ఇండియా నుంచి. ఆన్ గైస్, చూడండి వాళ్ళ కంట్రీలో చాలా కష్టపడి 2 మిలియన్+ వ్యూవర్షిప్ వస్తుంది, బట్ మన ఇండియా నుంచి గైస్ ఎవ్రీ వీక్ రాకి 4 మిలియన్+ వ్యూవర్షిప్ వచ్చింది. అండ్ గైస్, అంతేకాదు స్మాక్ డౌన్కి 3 మిలియన్+ వ్యూవర్షిప్ వచ్చింది. అండ్ ఎన్ఎక్స్టీ గురించి మాట్లాడితే ఎన్ఎక్స్టీకి 1 మిలియన్+ వ్యూవర్షిప్ వచ్చింది మన ఇండియా నుంచి. సో గైస్, దీని అర్థం ఏంటంటే వాళ్ళ కంట్రీ కంటే మన కంట్రీలోనే ఎక్కువ మంది డబ్ల్యూడబ్ల్యూని చూస్తారు, అండ్ ఎక్కువ వ్యూవర్షిప్ మన ఇండియా నుంచి వచ్చింది డబ్ల్యూడబ్ల్యూకి. అండ్ గైస్, అంతేకాదు చూడండి, ఈ వ్యూవర్షిప్ అనేది అంటే లైవ్, అంటే మనకి రా అండ్ స్మాక్ డౌన్ పొద్దుగాలు వస్తాయి కదా, మార్నింగ్ వస్తుంది. సో లైవ్ చూసిన వ్యూవర్షిప్ 4 మిలియన్, బట్ గైస్ మీ అందరికి గుర్తుండవచ్చు డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ స్పెక్టికల్ షో నైట్ 8 o'clock వచ్చింది. అండ్ ఆ షో నైట్ 8 o'clock వచ్చినందుకు ఆ షోకి టోటల్ మన ఇండియా నుంచి వ్యూవర్షిప్ 20 మిలియన్+ వచ్చింది. సో దీని అర్థం ఏంటంటే, అంటే పొద్దుగల లేచి లైవ్ ఎక్కువ మంది చూడరు. సో మార్నింగ్ పూట అంటే రా అండ్ స్మాక్ డౌన్ మార్నింగ్ వస్తుంది, సో మార్నింగ్ పూట అయినా 4 మిలియన్+ పీపుల్ చూస్తున్నారు మన ఇండియా నుంచి. అండ్ ఒకవేళ అదే రా అండ్ స్మాక్ డౌన్ నైట్ పూట వస్తే, ఈవినింగ్ వస్తే గైస్ కంపల్సరీ రా అండ్ స్మాక్ డౌన్కి ఎవ్రీ వీక్ 10 మిలియన్+ వ్యూవర్షిప్ కంపల్సరీ వస్తుంది మన ఇండియా నుంచి. సో గైస్, ఐ హోప్ మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయినా కూడా. సో గైస్, ఇప్పుడు మనం మాట్లాడదాం ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ గురించి. ఎందుకంటే గైస్ మీ అందరికి గుర్తుండవచ్చు, రీసెంట్లీ రాలో షార్లెట్ ఫ్లేర్ వచ్చినారు, అండ్ షార్లెట్ ఫ్లేర్ ఓపెన్ ఛాలెంజ్ చేసినారు ఆస్కాకి. సో షార్లెట్ ఫ్లేర్ ఏమన్నారు అంటే, ఇప్పుడు ప్రెసెంట్ ఆస్కా ఇంజూర్డ్ ఉన్నారు, బట్ ఆస్కా రిటర్న్ చేసినప్పుడు నేను ఆస్కా ఛాలెంజ్ చేస్తాను, అండ్ నేను రస్సెల్ మేనియాలో ఆస్కాతో ఫైట్ చేస్తాను ఫర్ రా ఉమెన్స్ ఛాంపియన్షిప్ అని ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ చాలా ఓపెన్లీ అనౌన్స్మెంట్ చేసినారు. అండ్ గైస్, ఈ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఫ్యాన్స్ చాలా అంటే చాలా కోపడ్డారు. ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఫ్యాన్స్ తిడుతున్నారు ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్కి. చాలామంది ఫ్యాన్స్ కంప్లైంట్ చేస్తున్నారు, అంటే ఎప్పుడు షార్లెట్ ఫ్లేర్కి అవకాశం ఇస్తారా, వేరే సూపర్ స్టార్స్కి అవకాశం ఇవ్వాలని చాలామంది ఫ్యాన్స్ ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో కంప్లైంట్ చేసినారు. అండ్ గైస్, అంతేకాదు డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ పైటన్ రాయ్స్ మామ్ వాళ్ళ మదర్వి ట్విట్టర్లో ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసినారు. అండ్ ఆ ట్వీట్ ఏంటంటే గైస్ చూడండి, అఫ్ కోర్స్ అంటే నువ్వు టైటిల్ కోసం ఫైట్ చేస్తున్నావు, అంత బాగానే ఉంది కరెక్టే, కానీ నువ్వు వేరేలోకి అవకాశం ఇవ్వాలంటే ఊకే నువ్వే ఫైట్ చేస్తావు, వేరేలోకి అవకాశం ఇవ్వవా అని
పేటన్ రాయ్స్ మామ్ ట్విట్టర్లో ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసినారు. సో గైస్ అందరు ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే షార్లెట్ ఫ్లేర్కి ఆస్కాతో ఫైట్ చేసే అవకాశం దొరకదు, వేరే సూపర్ స్టార్ దొరకాలని చాలామంది ఫ్యాన్స్ చెప్తున్నారు. సో గైస్ ఇప్పుడు మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి, మీ ప్రకారం ఈ రసల్ మేనియాలో షార్లెట్ ఫ్లేర్ ఆస్కాతో ఫైట్ చేయాలా చేయదా, అసలు మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి గాయస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది మోస్ట్ స్ట్రాంగ్ మ్యాన్ బ్రాన్ స్ట్రోమన్ గురించి. ఎందుకంటే గైస్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, రీసెంట్లీ రాలో షాన్ మ్యాన్ బ్రాన్ స్ట్రోమన్కి ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో యాడ్ చేసినారు. అండ్ బ్రాన్ స్ట్రోమన్ ట్యాగ్ టీమ్ పార్ట్నర్ ఇంకెవరు కాదు ఆడమ్ పియర్స్ అని చెప్పినారు. కదా అంతేకాదు షాన్ మ్యాన్, ఆడమ్ పియర్స్ అండ్ బ్రాన్ స్ట్రోమన్కి రా ట్యాగ్ టీమ్ టైటిల్స్ కోసం ఫైట్ చేసే అవకాశం ఇచ్చినారు. అంత బాగానే ఉండే కానీ గైస్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, ఆ మ్యాచ్లో బ్రాన్ స్ట్రోమన్ ఆడమ్ పియర్స్ వల్ల ఓడిపోయినారు. సో గైస్ అందుకనే రా అయిపోగానే బ్రాన్ స్ట్రోమన్ ట్విట్టర్లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసినారు. సో బ్రాన్ స్ట్రోమన్ ఏమైనా ట్వీట్ చేసినారంటే, నేను ఎప్పుడో ఇంతకుముందు ఒక 10 years అబ్బాయితో కలిసి ఒక 10 years బాయ్తో కలిసి నేను ఆల్రెడీ ఈ రా ట్యాగ్ టీమ్ టైటిల్స్ గెలిచినాను. కానీ ఆడమ్ పియర్స్ నువ్వు ఒక వేస్ట్ అంటే యూ సక్ అని ట్విట్టర్లో బ్రాన్ స్ట్రోమన్ ట్వీట్ చేసినారు. సో గైస్ దీని అర్థం ఏంటంటే ఇప్పుడు బ్రాన్ స్ట్రోమన్, షాన్ మ్యాన్ అండ్ ఆడమ్ పియర్స్ మధ్యలో మనకి డబ్ల్యూడబ్ల్యూ ఒక మంచి ఫ్యూడ్ చూపిస్తుంది. సో గైస్ అందుకనే మనకి రూమర్స్ వస్తున్నాయి. సో గైస్ మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం ఈ రసల్ మేనియాలో మనకి బ్రాన్ స్ట్రోమన్ వర్సెస్ షాన్ మ్యాన్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుందంటే. అండ్ గైస్ అంతేకాదు మనకి సెకండ్ రూమర్ ఏమైనా వచ్చిందంటే, ఒకవేళ అంత మంచిగా ఉంటే ఆడమ్ పియర్స్, షాన్ మ్యాన్ వర్సెస్ బ్రాన్ స్ట్రోమన్ మధ్యలో మనకి ఒక 2-on-1 హ్యాండిక్యాప్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుందంట రూమర్స్ ప్రకారం. సో గైస్ ఇప్పుడు మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి, మీరు ఈ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా, మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి గాయస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం డ్రూ మ్యాకింటైర్ గురించి. ఎందుకంటే గైస్ రీసెంట్లీ రా స్టార్టింగ్లోనే మనకి డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ షేమస్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడండి దొరికి. అందుకే నిజంగా ఆ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉండే. అందుకే అంతే కదా ఆ మ్యాచ్ అయిపోయాక డ్రూ మ్యాకింటైర్ ట్విట్టర్లో ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసినారు. సో డ్రూ మ్యాకింటైర్ ఏమైనా ట్వీట్ చేసినారంటే, ఇప్పుడు ప్రెసిడెంట్ అంటే షేమస్ అండ్ నేను మాట్లాడుకోవట్లేము అంటే మేము కలవలో కలిపెట్టి చూసుకుంటలేము, బట్ మేము ఈ మ్యాచ్లో మా బెస్ట్ ఇచ్చినామంటే మేము చాలా జబర్దస్త్ ఫైట్ చేసాం, చాలా అంటే మా బెస్ట్ ఇచ్చినాం మేము ఈ మ్యాచ్లో. అండ్ ఐ హోప్ మీరు ఈ మ్యాచ్ని ఎంజాయ్ చేసినారు అనుకుంటా అని డ్రూ మ్యాకింటైర్ ట్విట్టర్లో ట్వీట్ చేసినారు. అండ్ అసలుగా ట్వీట్కి షేమస్ రిప్లై ఇచ్చినారు. సో షేమస్ ఏమన్నారంటే, ఒక మ్యాచ్ గెలిచినందుకు మన వార్ ఎండ్ కాదని షేమస్ రిప్లై ఇచ్చినారు డ్రూ మ్యాకింటైర్కి. సో దీని అర్థమైందంటే షేమస్ అండ్ డ్రూ మ్యాకింటైర్ ఫ్యూడ్ ఇంకా ఎండ్ కాలేదు. సో మేబీ మనకి ఇన్ ఫ్యూచర్ వీళ్ళ మధ్యలో మళ్ళీ ఒకసారి ఒక మంచి మ్యాచ్ చూడగిన దొరకవచ్చు రూమర్స్ ప్రకారం. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది లెజెండ్ మార్క్ హెన్రీ గురించి. ఎందుకంటే గైస్ మీ అందరూ గుర్తుండొచ్చు, ఒక 1-2 months బ్యాక్ ర్యాండీ ఆర్టన్ రా బ్యాక్ స్టేజ్ మార్క్ హెన్రీకి ఓపెన్ ఛాలెంజ్ చేసినారు. సో ర్యాండీ ఆర్టన్ ఏమన్నారంటే, నీలో దమ్ము ఉంటే నువ్వు ఇప్పుడే వచ్చి రింగ్లో ఫైట్ చేయి, అండ్ అయినా ఇప్పుడు ఒక లెజెండ్వి, ఒకప్పుడులా నీలో దమ్ము లేదని ర్యాండీ ఆర్టన్ గెలికేసినారు మార్క్ హెన్రీకి. బట్ గైస్ అయినా మార్క్ హెన్రీ ఫైట్ చేయలేదు ర్యాండీ ఆర్టన్తో, అండ్ మార్క్ హెన్రీ అక్కడికి వెళ్ళి కొంటుకుంటూ వెళ్ళిపోయినారు. గైస్ అప్పుడు మీరు చాలామంది నాకు కామెంట్ చేసే క్వశ్చన్ అడిగినారు, మార్క్ హెన్రీ ఎందుకు కొంటున్నారంటే మార్క్ హెన్రీ లెక్క ఏమైందని మీరు చాలామంది నాకు అడిగినారు. సో చూడండి గైస్, మార్క్ హెన్రీ ఇంజూర్డ్ ఉండే. అవును గైస్ మార్క్ హెన్రీ ఇంజూర్డ్ ఉండే. సో అందుకని మార్క్ హెన్రీ అప్పుడు కొనుక్కుంటే వెళ్ళిపోయినారు. బట్ గైస్ రీసెంట్లీ మార్క్ హెన్రీది ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ గైస్ ఆ ఇంటర్వ్యూలో మార్క్ హెన్రీ ఏమన్నారంటే, ఇప్పుడు నేను రికవర్ అయిపోయినాను. అవును గైస్ మార్క్ హెన్రీ ఏమన్నారంటే, అప్పుడు నేను ఇంజూర్డ్ ఉండే, సో అందుకని ర్యాండీ ఆర్టన్ ఛాలెంజ్ చేస్తే నేను ర్యాండీ ఆర్టన్ ఛాలెంజ్కి ఆన్సర్ ఇవ్వలేదు. బట్ ఇప్పుడు నేను రికవర్ అయిపోయినాను అండ్ చాలా తొందరలోనే నేను మెడికలీ క్లియర్ అయిపోతాను. అండ్ కరెక్ట్ ఒక 6 monthsలో కరెక్ట్ ఒక 6 నెలల్లో నేను 100% డబ్ల్యూడబ్ల్యూలో ఇన్ రింగ్ యాక్షన్లో రిటర్న్ చేస్తాను. అవును గైస్ ది లెజెండ్ మార్క్ హెన్రీ ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేసినారు ఒక ఇంటర్వ్యూలో. సో మార్క్ హెన్రీ ఏమన్నారంటే, నేను ఒక 6 months తర్వాత లేదు 6 months లోపల నేను కంపల్సరీ ఇన్ రింగ్ యాక్షన్ రిటర్న్ చేస్తాను అండ్ నేను అప్పుడు ర్యాండీ ఆర్టన్తో ఫైట్ చేస్తానని మార్క్ హెన్రీ చెప్పినారు ఆ ఇంటర్వ్యూలో. సో గైస్ ఇప్పుడు మీరు నా కామెంట్స్ 100% చెప్పండి, మీరు ఇన్ ఫ్యూచర్లో మార్క్ హెన్రీ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్ కోసం ఎక్సైటెడ్ ఉన్నారా లేదా, మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా, మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి గాయస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద న్యూ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ బాబీ లాష్లీ వర్సెస్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ గురించి. ఎందుకంటే గైస్ రీసెంట్లీ రాలో బాబీ లాష్లీ డబ్ల్యూడబ్ల్యూ టైటిల్ గెలిచినప్పటి నుంచి మీరు చాలామంది నా కామెంట్స్లో క్వశ్చన్ అడిగినారంటే, ఆ క్వశ్చన్ ఏదంటే, అన్న ఇప్పుడు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేస్తాడు, ఎందుకంటే బాబీ లాష్లీ డబ్ల్యూడబ్ల్యూ టైటిల్ గెలిచినాడు. సో బాబీ లాష్లీ ద బీస్ట్కి ఛాలెంజ్ చేస్తాడా, అండ్ మనకి ఇన్ ఫ్యూచర్లో బాబీ లాష్లీ వర్సెస్ బ్రాక్ లెస్నర్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడని దొరకదా అని మీరు చాలామంది
చాలామంది నాకు రీసెంట్లీ కామెంట్స్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగినారు. అండ్ అసలు నిజంగానే బాబీ లాష్లీ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి ఓపెన్ ఛాలెంజ్ చేసినారు. అవును అసలు ఏమైందంటే ఫస్ట్ బాబీ లాష్లీ డబ్ల్యూడబ్ల్యూఈ టైటిల్ గెలవంగానే ఫస్ట్ బాబీ లాష్లీ ఇన్స్టాగ్రామ్లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసినారు. అండ్ అసలు పోస్ట్లో బాబీ లాష్లీ ఏమని రాసినారంటే, నేను 2018లో డబ్ల్యూడబ్ల్యూఈలో నేను రిటర్న్ చేయగానే నేను అప్పుడే అనుకున్నాను అంటే ఏదో ఒక రోజు నేను డబ్ల్యూడబ్ల్యూఈ టైటిల్ గెలుస్తానని నేను అదే రోజు అనుకున్నాను. అండ్ నేను ఈ టైటిల్ కోసం నేను ఇన్ని రోజులు కష్టపడ్డా అంటే నేను కష్టపడి ఫైట్ చేశాను డబ్ల్యూడబ్ల్యూఈలో. అండ్ ఫైనల్లీ నేను ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అని బాబీ లాష్లీ ఆ పోస్ట్లో రాసినారు. అండ్ అంతేకాదు బాబీ లాష్లీ ఇంకా ఏమని రాసినారంటే, చూడండి మనం ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూఈలో అన్ని థింగ్స్కి కంట్రోల్ చేయలేము, కానీ మనము మన లోపల ఉన్న కొన్ని థింగ్స్కి కంట్రోల్ చేయొచ్చు. లైక్ నేను నా కోపం పైన కంట్రోల్ చేసినాను, నేను ఎప్పుడు నా యాటిట్యూడ్కి కంట్రోల్ చేసినాను, నేను ఎప్పుడు పాజిటివ్ ఉన్నాను. అండ్ ఫైనల్ ఇప్పుడు నేను డబ్ల్యూడబ్ల్యూఈ టైటిల్ గెలిచినాను. సో నేను అందరికీ అంటే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే నాకు ఎవరెవరు సపోర్ట్ చేసినారు వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అని బాబీ లాష్లీ రీసెంట్లీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినారు. అండ్ అంతగా దాని తర్వాత బాబీ లాష్లీది ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ గైస్ ఆ ఇంటర్వ్యూలో బాబీ లాష్లీ ఓపెన్ ఛాలెంజ్ చేసినారు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి. సో గైస్ బాబీ లాష్లీ ఆ ఇంటర్వ్యూలో ఏమన్నారంటే, బ్రాక్ లెస్నర్ అసలు నువ్వు ఏడున్నావు, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అసలు నువ్వు ఏడున్నావు అంటే ఇప్పుడు నువ్వు ఏదైనా అడవిలో చెట్లలో ఇరికిపోయినావా ఏంది, అందరూ తెలుసు నువ్వు ఎక్కడున్నావేమో అందరూ చాలా బాగా తెలుసు. అండ్ ఏదో ఒక రోజు నువ్వు డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేస్తామని అందరూ చాలా బాగా తెలుసు అని బాబీ లాష్లీ చెప్పినారు. అండ్ గైస్ బాబీ లాష్లీ ఆ ఇంటర్వ్యూలో ఎక్కిరించినారు బ్రాక్ లెస్నర్కి. అండ్ గైస్ అంతేకాదు బాబీ లాష్లీ ఏమన్నారంటే, చూడండి ఒకప్పుడు అంటే నేను డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేసినప్పటి నుంచి నేను ద బీస్ట్తో ఫైట్ చేస్తాను, నేను ద బీస్ట్తో ఫైట్ చేస్తానని చాలా ఇంటర్వ్యూస్లో చెప్పినాను. సో అప్పుడు అందరు ఫ్యాన్స్ ఏమనుకున్నారంటే, సరే బాబీ లాష్లీ బ్రాక్ లెస్నర్తో ఫైట్ చేస్తా అంటున్నాడు, కరెక్టే అంతా బాగానే ఉంది, కానీ బ్రాక్ లెస్నర్ బాబీ లాష్లీతో అసలు ఎందుకు ఫైట్ చేస్తాడంటే బ్రాక్ లెస్నర్కి లాభం ఏముంది, అసలు బ్రాక్ లెస్నర్ బాబీ లాష్లీతో ఎందుకు ఫైట్ చేయాలి, ఎందుకు ఫైట్ చేస్తాడని అందరు ఫ్యాన్స్ అప్పుడు అట్లా అనుకున్నారంటే అందరూ ఇలా అనుకున్నారు. కానీ ఇప్పుడు నా దగ్గర ఒక మంచి రీజన్ ఉంది. అండ్ ఆ రీజన్ ఏంటంటే ఇప్పుడు నా దగ్గర డబ్ల్యూడబ్ల్యూఈ టైటిల్ ఉంది. సో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఈ డబ్ల్యూడబ్ల్యూఈ టైటిల్ కోసమైనా కంపల్సరీ నాతో ఫైట్ చేస్తాడని బ్రాక్ లెస్నర్కి ఓపెన్ ఛాలెంజ్ చేసినారు బాబీ లాష్లీ. బాబీ లాష్లీ ఏమన్నారంటే, ఈ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ కోసం ఈ డబ్ల్యూడబ్ల్యూఈ టైటిల్ కోసమైనా ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ నాతో ఫైట్ చేస్తాడని బాబీ లాష్లీ ఓపెన్ ఛాలెంజ్ చేసినారు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి. అండ్ గైస్ అంతేకాదు అంటే ఈ వారం రా జరిగే ముందు బాబీ లాష్లీ అంటే ఒకరోజు ముందు ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ గైస్ ఆ ఇంటర్వ్యూలో బాబీ లాష్లీ ఏమన్నారంటే, చూడండి అంటే ఛాంపియన్ కాకముందు ఒక ఇంటర్వ్యూ జరిగింది బాబీ లాష్లీది. సో బాబీ లాష్లీ ఆ ఇంటర్వ్యూలో ఏమన్నారంటే, చూడండి నేను ద బీస్ట్తో ఫైట్ చేస్తాను నేను ఫ్యూచర్లో కరెక్టే, కానీ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈలో బెస్ట్ డ్రూ మ్యాకింటైర్. అవును గైస్ బాబీ లాష్లీ డ్రూ మ్యాకింటైర్ గురించి కొంచెం గొప్ప మాట్లాడినారు. సో బాబీ లాష్లీ ఏమన్నారంటే, ఇప్పుడు ప్రెసిడెంట్ డబ్ల్యూడబ్ల్యూఈలో ఒక మంచి ఛాంపియన్ ఒక మంచి సూపర్ స్టార్ అంటే డ్రూ మ్యాకింటైర్. సో నేను ఇన్ ఫ్యూచర్లో అంటే నేను డబ్ల్యూడబ్ల్యూఈ టైటిల్ గెలిస్తే నేను డ్రూ మ్యాకింటైర్కి అవకాశం ఇస్తాను, నేను డ్రూ మ్యాకింటైర్తో ఫైట్ చేస్తానని బాబీ లాష్లీ ఛాంపియన్ కాకముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పినారు. సో గైస్ ఇప్పుడు ఛాంపియన్ అయిన తర్వాత ఏమో బాబీ లాష్లీ ఓపెన్ ఛాలెంజ్ చేసినారు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి. అండ్ గైస్ అంతేగాదు రీసెంట్లీ జరిగిన ఇంటర్వ్యూలో బాబీ లాష్లీ ఏమన్నారు అంటే, చూడండి నేను ద బీస్ట్తో ఫైట్ చేస్తాను లేదంటే నేను డ్రూ మ్యాకింటైర్తో ఫైట్ చేస్తాను అని బాబీ లాష్లీ చెప్పినారు ఆ ఇంటర్వ్యూలో. సో గైస్ అందుకనే మనకి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. సో గైస్ మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం ఒకవేళ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేయకపోతే మనకి 100% రసల్మేనియాలో డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ బాబీ లాష్లీ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడని దొరుకుతాయంట ఫర్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్. కానీ గైస్ మనకి రూమర్స్ ఏమైనా వస్తున్నాయంటే ద బీస్ట్ 100% రిటర్న్ చేస్తారు. అండ్ మనకి రసల్మేనియాలో ద బీస్ట్ వర్సెస్ బాబీ లాష్లీ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడని దొరుకుతుంది ఫర్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ అని మనకి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. సో చూద్దాం గైస్ ఇన్ ఫ్యూచర్లో ఏమవుతుందేమో అది మనకి ఇన్ ఫ్యూచర్లోనే తెలుస్తుంది. అండ్ గైస్ అంతేకాదు మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం ఒకవేళ అంత మంచిగా ఉంటే మనకి రసల్మేనియాలో డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ బాబీ లాష్లీ వర్సెస్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మధ్యలో ఒక మంచి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ చూడని దొరకవచ్చు అని మనకి చాలా రకరకాల రూమర్స్ వస్తున్నాయి డబ్ల్యూడబ్ల్యూఈతో కలిసి. అందుకని ఇప్పుడు మీరు నాకు కామెంట్స్లో 100% చెప్పండి, మీరు రసల్మేనియాలో బాబీ లాష్లీ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ అంటే మీరు డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ బాబీ లాష్లీ మీరు అసలు ఏ మ్యాచ్ చూడాలనుకుంటున్నారో మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి. అండ్ గా చూడండి ఛాలెంజ్ గురించి మాట్లాడితే ఏమో బాబీ లాష్లీ ఓపెన్ ఛాలెంజ్ చేసినారు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. సో ఈ ఛాలెంజ్కి ఆన్సర్ చేయడానికైనా బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేస్తారని మనకు కొన్ని రూమర్స్ వస్తున్నాయి కొన్ని సోర్సెస్ నుంచి. సో ఇప్పుడు అది ఏది ఉన్నది లేకున్నా అది మనకి ఇన్ ఫ్యూచర్లో 100% తెలిసిపోతుంది. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది రేటెడ్ ఆర్ సూపర్ స్టార్ ఎడ్జ్ వర్సెస్ ద బిగ్ డాగ్ రోమన్ రైన్స్ మ్యాచ్ గురించి. ఎందుకంటే గైస్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు మనకి రసల్మేనియాలో స్పియర్ వర్సెస్ స్పియర్ మ్యాచ్ అంటే ది రేటెడ్ ఆర్ సూపర్ స్టార్ ఎడ్జ్ వర్సెస్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ మధ్యలో మనకు ఒక మంచి
మంచి మ్యాచ్ చూడొస్తుంది ఫర్ యూనివర్సల్ ఛాంపియన్షిప్. అండ్ గైస్ ఈ మ్యాచ్ పైన వచ్చిన బెట్టింగ్ ఓడ్స్ గురించి నేను మీ అందరికీ మొన్న ఒక వీడియోలో అప్డేట్ చేసినాను. సో మొన్న వచ్చిన బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఆ మ్యాచ్లో రోమన్ రైన్స్ ఓడిపోతారు అండ్ ఎడ్జ్ గెలుస్తారని నేను మీ అందరికీ మొన్న ఒక వీడియోలో బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇచ్చినాను. బట్ గైస్ ఇప్పుడు ఫ్రెష్ వచ్చిన బెట్టింగ్ ఓడ్స్ ప్రకారము ఈ మ్యాచ్లో అంటే రోమన్ రైన్స్ వర్సెస్ ఎడ్జ్ మ్యాచ్లో ఎడ్జ్ ఓడిపోతారంట అండ్ రోమన్ రైన్స్ గెలుస్తారంట. ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రెసెంట్ వచ్చిన ఫ్రెష్ బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం అంటే ప్రెసెంట్ బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి ద బిగ్ డాగ్ ది ట్రైబల్ షీఫ్ రోమన్ రైన్స్కి. సో ఇప్పుడు ప్రెసెంట్ బెట్టింగ్ ఓడ్స్ అయితే రోమన్ రైన్స్ సపోర్ట్ చేస్తున్నాయి. బట్గా చెప్పలేము అంటే ఇంకా రసల్మేనియాకి కొంచెం టైం ఉంది. సో రసల్మేనియా వరకు బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ అయితేనే ఉంటాయి. సో చూద్దాం, ఒకవేళ నేను ఫ్యూచర్లో మళ్ళొకసారి బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ అయితే నేను మీ అందరికి కంపల్సరీ అప్డేట్ ఇచ్చేస్తాను. కానీ గైస్ అంతేకాదు, మనకి రసల్మేనియా తర్వాత రోమన్ రైన్స్ నెక్స్ట్ అపోనెంట్ పైన మనకు ఒక అప్డేట్ వచ్చింది. సో రసల్మేనియా తర్వాత రోమన్ రైన్స్ నెక్స్ట్ అపోనెంట్ ఇంకెవరు కాదు సిజారో అంట. ఆన్ గైస్ మనకు వచ్చిన కొన్ని అప్డేట్స్ ప్రకారము రోమన్ రైన్స్ నెక్స్ట్ అపోనెంట్ అంటే రసల్మేనియా తర్వాత రోమన్ రైన్స్ నెక్స్ట్ అపోనెంట్ ఇంకెవరు కాదు సిజారో అంట. ఎందుకంటే గైస్ డబ్ల్యూడబ్ల్యూఈ సిజారోకి పుష్ చేయడం స్టార్ట్ చేసింది. స్లోలీ మనకి ఎవ్రీ వీక్ స్మాక్ డౌన్లో సిజారో కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. సో అందుకని ఫస్ట్ మనకి సిజారో వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడని దొరుకుతుందంట. అండ్ గస్ ఆ మ్యాచ్లో షాకింగ్లీ సెత్ రాలిన్స్ ఓడిపోతారంట అండ్ ఆ మ్యాచ్లో విన్నర్ సిజారో అవుతారంట. అండ్ గస్ దాని తర్వాత అంటే రసల్మేనియా తర్వాత సిజారో ఛాలెంజ్ చేస్తారంట రోమన్ రైన్స్కి. ఆన్ గస్ మనకు వచ్చిన కొన్ని అప్డేట్స్ ప్రకారము రోమన్ రైన్స్ నెక్స్ట్ అపోనెంట్ అంటే రసల్మేనియా తర్వాత రోమన్ రైన్స్ నెక్స్ట్ అపోనెంట్ ఇంకెవరు కాదు సిజారో అని మనకు కొన్ని అప్డేట్స్ వస్తున్నాయి. సో గైస్ ఇప్పుడు మీరు నా కామెంట్స్ 100% చెప్పండి, మీరు రోమన్ రైన్స్ వర్సెస్ సిజారో మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా? మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి గైస్. సో గైస్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉంటే ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే గైస్ కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ గైస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గైస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు do whatever you want to do guys. Bye.